అందరికి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎగ్ బుర్జీ అండి. చాలామందికి ఫేవరెట్ ఎగ్ బుర్జీ. దీన్ని కొంచెం డిఫరెంట్గా చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు నేనైతే ఒక చాపర్ తీసుకున్నాను అండి. ఆ చాపర్లో 2 మీడియం సైజ్ ఎరగడ్డలని ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగే దీంట్లో 3 పచ్చిమిరపకాయలని ఇట్లా నిలువుగా కోసి వేసుకోవాలి. దీంట్లో మనం ఈ చాపర్లో ఒక 5 తెల్లగడ్డపాయలు అయితే వేసుకోవాలి. దీన్ని మనం ఎంత సన్నగా అయితే అంత సన్నగా మనం దీన్ని బాగా చాప్ చేసుకొని చూస్తారు కదా, ఈ విధంగా మనకు చిన్న చిన్న ముక్కలుగా అయిపోవాలి. మీరు చేత్తో కట్ చేసుకున్న కూడా పర్వాలేదు. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద మట్టి కడాయి అయితే పెట్టుకుందామండి. దీంట్లో చేసామంటే మనకు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. మనకు అల్యూమినియం కాకుండా ఇనుము కాకుండా ఇలాగా మట్టి సట్టిలో కానీ మట్టి కడాయిలో కానీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మనము ఒక 3 చెంచాల నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం చాప్ చేసుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. మనం ఒక 2 నిమిషాలు. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. చూసారు కదా, మనకు కొద్దిగా కలర్ అయితే ఎర్రగడ్డలు మారాయి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 మీడియం సైజు టమాటా అండి. పెద్ద సైజు టమాటా అయితే ఒకటి సరిపోతుందండి. నేనైతే మీడియం సైజు 2 వేసాను. ఇది కూడా చాపర్లో వేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ మీరు మిక్సీ పట్టుకున్నా పర్వాలేదండి. అది కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుందాము. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు అయితే మనము స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి. కుండలో మనకు చేస్తే సట్టిలో సూపర్గా ఉంటుంది ఎగ్ బుర్జీ అనేది. ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత చూసారు కదా, మనకు ఎర్రగడ్డలు టమాటాలోంచి పచ్చివాసన వెళ్ళిపోయింది. లైట్గా నూనె కూడా మనకు వదులుతుంది కదా. ఇప్పుడు దీంట్లోనే మనము పొడి మసాలాలు వేసుకోవాలి. పొడి మసాలాలు ఏమంటే 1.5 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, రుచికి తగ్గ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి వేసి మనము బాగా 4 పక్కల సట్టిలో కలుపుకోవాలి. మనం వేసిన ఎర్రగడ్డలు టమాటాల్లో బాగా మిక్స్ అయిపోవాలి. ఇది స్టవ్ అయితే మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పొడి మసాలాలు వేస్తాం కదా, హైలో కానీ మీడియంలో కానీ పెడితే మనకు మాడు వాసన వచ్చేస్తుంది. అలా కాకుండా లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మనము మసాలాలని బాగా ఎర్రగడ్డలు టమాటాలో పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనము ఈ మసాలా మనకు ఎంత బాగా ఫ్రై అయితే ఎగ్ బుర్జీ అనేది అంత బాగా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, లైట్గా నూనె కూడా మనకు మళ్ళీ వదులుతుంది. ఇదే విధంగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనైతే నేను 6 గుడ్లు అయితే తీసుకున్నానండి పలగొట్టి. మీరు దీంట్లో ఇదే మసాలాలో ఒక 10 గుడ్లైనా వేసుకోవచ్చు. ఇది 10 గుడ్లకైనా సరిపోతుంది, 6 గుడ్లకైనా మసాలా సరిపోతుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. గుడ్లు వేసిన తర్వాత నిదానంగా మనం 4 పక్కల కలుపుకోవాలి. మరి గట్టిగా కాకుండా మెల్లిగా కలుపుకోవాలి. మనకు ఎగ్ బుర్జీ అనేది పొడి పొడిగా రావాలి కదా. మరి ఎలాంటి అలా కలిపేసామంటే మనకు మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా జస్ట్ ఈ విధంగా మెల్లిగా 4 పక్కల కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు ఎగ్ బుర్జీ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. ఫస్ట్లో మీకు కుండలో అతుక్కున్నట్లున్నా కూడా సట్టిలో మళ్ళీ మనకు ఫ్రై అయ్యే కొద్దీ మొత్తం అది విడిపోతుందండి సట్టి నుంచి. ఈ విధంగా కలిపి ఒక్క నిమిషం అలా పెట్టాలి. మళ్ళీ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఎగ్ బుర్జీని 4 పక్కల మనం కలుపుతూనే ఉండాలి మెల్లిగా. చూసారు కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకు ఎక్కడ కూడా సట్టికి తగలకుండా కోడిగుడ్డు అనేది బాగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా చేసే కొద్ది చూసారు కదా, మనకు పొడి పొడిగా వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కూడా మనకు ఎగ్ బుర్జీలో బాగా మిక్స్ అయ్యేలాగా కింద పైన 4 పక్కల బాగా కలుపుకోవాలి మనం సట్టిలో. కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ స్టైల్లో వేసినప్పుడు మనకు చాలా బాగుంటుందండి. మనం కలిపే కొద్దీ ఎగ్ బుర్జీ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని అయితే పూర్తిగా ఎప్పుడైనా సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాలు మనము ఫ్రై చేసుకున్నామంటే మన ఎగ్ బుర్జీ అనేది బ్రహ్మాండంగా రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉంటే ఎగ్ బుర్జీ అనేది బాగా పొడి పొడిగా వచ్చింది. ఎగ్ బుర్జీ అనేది మనకు రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా చేస్తుంటారండి. ఇది మన ఆంధ్ర స్టైల్. ఇది నార్త్ సైడ్ అయితే టమాటాలు అయితే వేయరు. మనం ఆంధ్రాలో అయితే కొన్ని చోట్ల టమాటా వేస్తారు, కొన్ని చోట్ల టమాటా వేయరు. కొంతమంది దీంట్లో ఉర్లగడ్డలు కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటారండి. అది కూడా చాలా బాగుంటుంది. మనమైతే ఇక్కడ కోడిగుడ్లే వాడాము, వేరే కూరగాయలు ఏమి వాడకుండా. అంటే ఉల్లగడ్డ కానీ లేదా వంకాయ కానీ అలా ఏం వేయలేదు, ఓన్లీ కోడిగుడ్లతో చేసాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇది పప్పన్నంలో కానీ సాంబార్ అన్నంలో కానీ చపాతీకి కానీ పొరోటాకి కానీ సూపర్గా ఉంటుంది సైడ్ కాంబినేషన్గా. ఈ విధంగా మనము ఒక 5 నుంచి 6 నిమిషాలు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మన ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, గుమ్మగుమ్మలాడుతూ మన ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి దాని కాంబినేషన్గా చపాతీ అయితే చేసుకునేద్దాము. చపాతీలో అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి కాంబినేషను. వేడి వేడి చపాతీలో ఈ ఎగ్ బుర్జీ కలుపుకొని తింటూ ఉంటే దాని టేస్టే వేరు. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మన చపాతీ కూడా బాగా మెత్తగా మళ్ళీ పూలా చేసుకొని ఎగ్ బుర్జీతో సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన టేస్టింగ్ టైంలో. ఇప్పుడు
వేడివేడిగా ఎగ్ బుర్జీ, వేడివేడిగా చపాతీ రెండిటి కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంటుందండి. పప్పన్నంలో గానీ, సాంబార్ అన్నం కూడా చాలా బావుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.